Good morning, everyone. Roots Health Foundation welcomes you all. In 2 minutes, we'll start our program here only. You might know what is cancer and why we celebrate this. Who suffered with cancer? తెలుగులో సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఆ పాప చనిపోయిన రోజు సెప్టెంబర్ 22. ఆ పాప పేరు రోజు. మనం యాక్చువల్గా రోజెస్ డిస్ట్రిబ్యూట్ చేస్తాం కదా, ఇదేదో రోజ్ డే కాదు. ఆ పాప పేరు ఇట్ సెల్ఫ్ ఈజ్ రోజ్. ఆ పాపకి అంత ధైర్యంగా అందరినీ ఇది చేసింది అని ఆ పాప చనిపోయిన రోజుకి గుర్తుగా క్యాన్సర్ రోజ్ డే అని చెప్పి అందరూ వెళ్ళి, నేనైతే పేషెంట్స్ అన్ను ఎప్పుడు నా లైఫ్లో క్యాన్సర్ వారియర్స్, ఫైటర్స్, వాళ్ళు ఫైట్ చేసి దాన్ని జయించి బయటకు వస్తున్నారు. సో దే ఆర్ ఆల్వేస్ ఫైటర్స్. సో అలాంటి వాళ్ళందరికీ ఆ రోజు చక్కగా రోజెస్ ఇచ్చి ఫ్రూట్స్ ఇచ్చి మీ అందరికీ మేమున్నాము అనే ధైర్యాన్ని మాలాంటి వాళ్ళందరూ వచ్చి నింపడానికి మనం ఇట్లా సెలబ్రేట్ చేసుకుంటున్నాము క్యాన్సర్ రోజ్ డే అనేది ఫౌండేషన్. So I request Roots Health Chairman Dr. Vijay Bhaskar Garu to come on to the stage, please, with your claps. I request our guest of honor, Dr. C.L. Venkat Rao Garu, to come on to the stage, please. Navyandra Corporation Maji Chairman Garu. Now I request the energetic and very active Dr. Kota Rajesh Garu, medical officer, to come on to the stage, please. Now I request our backbone of Roots, and we run a hospice center also earlier. Namaskaram. September 22 World Rose Day ni రూట్స్ హెల్త్ ఫౌండేషన్ గత 15 సంవత్సరాలుగా నిర్విరామంగా నిర్వహిస్తుంది. దానిలో భాగంగానే ఈరోజు ఇక్కడ రూట్స్ హెల్త్ ఫౌండేషన్, అలాగే నోబెల్ ఫౌండేషన్, జై భారత్ చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో ఇక్కడ ఈ రోజు డే సెలబ్రేషన్స్ ఇక్కడ అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్లో ఈరోజు మనం జరుపుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా విచ్చేసిన పెద్దలు, స్వచ్ఛంద్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్, ప్రముఖ వైద్యులు తమ యూట్యూబ్ వీడియోల ద్వారా మరి ఎంతోమందికి ఆరోగ్యం గురించి అవగాహన కల్పిస్తూ మరి ఎంతో బిజీగా ఉన్న వైద్య వృత్తిని వదులుకొని రాజకీయ రంగంలో అలాగే సేవా రంగంలో నిర్విరామంగా పనిచేస్తూ ఎంతోమంది డాక్టర్స్కి ఇన్స్పిరేషన్గా నిలుస్తున్న డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారికి, అలాగే అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ ద్వారా ఎంతోమంది క్యాన్సర్ రోగులకు గత కొన్ని సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తూ వారందరికీ అందుబాటులో ఉంటున్న ప్రముఖ క్యాన్సర్ నిపుణులు డాక్టర్ కోట రాజేష్ గారికి, అలాగే ప్రముఖ పారిశ్రామిక తానే శివనాగేశ్వరరావు గారు మా రూట్స్ యాక్టివిటీస్లో ఫస్ట్ నుంచి మాకు వెన్నుదన్నుగా ఉంటూ కొద్ది సంవత్సరాలు హాస్పైస్ ద్వారా టెర్మినల్ క్యాన్సర్ పేషెంట్స్కి సేవలు అందించడంలో మాకు నిర్విరామంగా సహాయపడుతూ మాకు వెన్నుదన్నుగా నిలుస్తున్న అన్నే శివనాగేశ్వరరావు గారికి, అలాగే మిత్రులు సికినం శ్రీనివాస్ గారు జై భారత్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మరి ఎంతోమంది ప్రజలకు సేవలు అందిస్తూ ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమంలో మరి మీ అందరికీ ఫ్రూట్స్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఆయన ముందుకు వచ్చారు. ఆయనకి మా అందరి తరపున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన క్యాన్సర్ ఫైటర్స్కి, అలాగే రూట్స్ సభ్యులకు, అలాగే అమెరికన్ ఆంకాలజీ స్టాఫ్కి అందరికి కూడా రూట్స్ ఫౌండేషన్ తరపున హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తున్నాం. మీ అందరికీ తెలిసిందే రూట్స్ హెల్త్ ఫౌండేషన్ గత 15 సంవత్సరాలుగా క్యాన్సర్ వ్యాధి మీద నిర్విరామంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. ముందులో మొదటి వరుసలో ఉండేది అవగాహన కార్యక్రమాలు. క్యాన్సర్ అసలు రాకుండా ఉండాలంటే మనం దాని గురించి అవగాహన కలిగి ఉండాలి. ఈ అవగాహన పెంచడానికి గత 15 సంవత్సరాల నుంచి కొన్ని వందల అవగాహన కార్యక్రమాలు నిర్వహించి క్యాన్సర్ లక్షణాలు ఏ రకంగా ఉంటాయి, దాన్ని ఏ లక్షణాలు ఉన్నప్పుడు మనం ఏమంటే జాగ్రత్త పడి మరి డాక్టర్స్ని కన్సల్ట్ చేయాలి, రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వచ్చిన తర్వాత వాళ్ళు చాలామందికి తెలియదు ఎక్కడికి వెళ్ళాలో, ఎవరిని కన్సల్ట్ చేయాలి, హాస్పిటల్స్కి వెళ్ళాలో. అటువంటి వాళ్ళు కూడా గత 15 సంవత్సరాలుగా మేము మా దగ్గరికి వచ్చే వాళ్ళందరినీ ప్రాపర్ ఇన్స్టిట్యూట్స్ గైడ్ చేయటం, వాళ్ళకి కావాల్సిన వైద్య సహాయం అందించడం, అలాగే ఎవరైనా పేదలు ఉంటే ఆరోగ్యశ్రీ ఉంటే కనుక వాళ్ళకి ఆరోగ్యశ్రీ ద్వారా ఎమ్మటే వైద్య చికిత్సలు అందేటట్టు చేయటం, ఇటువంటి కార్యక్రమాలు నిర్విరామంగా చేస్తున్నాము. అలాగే రెండో ప్రధానం స్క్రీనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం స్క్రీనింగ్ చేయగలిగితేనే మనం క్యాన్సర్ను గుర్తించగలుగుతాము. అవగాహన ఎంత ముఖ్యమో స్క్రీనింగ్ కూడా అంత ముఖ్యం. కాబట్టి మేము కూడా గత సంవత్సరాలుగా
మరి బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ కానీ సర్వైకల్ క్యాన్సర్ కానీ డిఫరెంట్ క్యాన్సర్ స్క్రీనింగ్స్ని చేస్తున్నాము. అలాగే ఏ అయితే క్యాలెండర్ ఈవెంట్స్ ఉంటాయో వరల్డ్ క్యాన్సర్ డే, అలాగే క్యాన్సర్ రోజు డేని కంపల్సరీ జరుపుతాం. ఎందుకంటే ఆ రోజు మేము ఇంతమంది క్యాన్సర్ ఫైటర్స్ని ఇంతమంది చూడటం, వాళ్ళతో కలవటం, వాళ్ళతో మాట్లాడటం, వాళ్ళకి ధైర్యాన్ని నింపడం, వాళ్ళకి చేతనైనంత ఒక అరగంట సేపు వాళ్ళని ఆనందంగా ఉంచడానికి ప్రయత్నించడం అనేది చాలా ముఖ్యమైన కార్యక్రమం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం మేము చేస్తున్నాము. అలాగే వివిధ రకాలైన క్యాన్సర్స్ మీద అవగాహన కల్పించడానికి బ్రెస్ట్ క్యాన్సర్ పింక్ రిబ్బన్ క్యాంపెయిన్స్ కానీ, అలాగే 5K వాక్స్, ర్యాలీస్ ఇవన్నీ చేస్తున్నాం. ఇది అందరికీ తెలిసిన విషయాలే. అయితే క్యాన్సర్ అనేది మిగిలిన వ్యాధుల కన్నా కూడా భిన్నమైనది. మిగిలిన వ్యాధులు వస్తూ ఉంటాయి, తగ్గిపోతూ ఉంటాయి. మన 50 సంవత్సరాలు 60 సంవత్సరాల జీవితంలో ఎన్నో వ్యాధులు గురవుతూ ఉంటాం, వాటి నుంచి కోలుకుంటూ ఉంటాం, మళ్ళీ పరిగెత్తుతూ ఉంటాం. క్యాన్సర్ అనేది ఒకసారి మరి ఎవరికైనా వచ్చిందని తెలియగానే ముందుగా ఇక జీవితం మీద ఆశలు వదిలేసుకుంటారు చాలామంది. క్యాన్సర్ వచ్చింది కాబట్టి ఇక నేను నా జీవితం ఏదో అయిపోయిందని అనుకుంటారు. సో అంతటి మరి భయంకరమైన పూర్తి చికిత్సలు లేని వ్యాధి అని ఇంతకుముందు చాలామంది అనుకునేవారు. చాలా మరణాలు సంభవించాయి. అయితే ఇప్పుడు మనకున్న ప్రస్తుత పరిస్థితుల్లో క్యాన్సర్ చికిత్సలు, ఎన్నో ఆధునిక వైద్య చికిత్సలు మనకు అందుబాటులో వచ్చినాయి. ఎన్నో క్యాన్సర్ ఇన్స్టిట్యూట్స్ మనకి విజయవాడ నగరంలో కూడా అందుబాటులో ఉన్నాయి. క్యాన్సర్ వచ్చింది అనగానే జీవితం అయిపోయిందని అనుకోకుండా ఫస్ట్ దాని నుంచి కావాల్సింది మానసిక ధైర్యం. మానసిక ధైర్యం ఉంటే 100కి 90 మంది క్యాన్సర్ వ్యాధి నుంచి బయటపడతారు. మానసిక ధైర్యం కావాలంటే మనం చెప్పినంత ఈజీ కాదు. అది వచ్చిన వాళ్ళు అనుభవిస్తారు. మనం చాలా ఈజీగా చెబుతాం, మీరు స్ట్రెంత్ ఉంటే మానసికంగా ధైర్యంగా ఉండండి. ఒకసారి వచ్చిన తర్వాత పేషెంట్ కుంగిపోకుండా దాని నుంచి తేరుకుని మానసిక ధైర్యంతో ఎంత గట్టిగా నిలబడగలిగి, ఎంత గట్టిగా పోరాడతారో అలాగే ఆ వ్యాధి నుంచి కూడా బయటపడవచ్చు. మానసిక ధైర్యం కావాలంటే దానికి ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ కావాలి, ఫ్రెండ్స్ సపోర్ట్ చేయాలి, మన చుట్టుపక్కల ఉన్న సమాజం లేకపోతే వాలంటీర్ ఆర్గనైజేషన్స్ వాళ్ళలో ధైర్యాన్ని నింపాలి. వాళ్ళకి అన్ని విధాలు అండగా నిలబడినప్పుడు ఆ క్యాన్సర్ పేషెంట్స్ ధైర్యంగా పోరాడగలిగి ఆ వ్యాధి నుంచి బయటపడతారు. మీ అందరికీ తెలిసిందే, చాలామంది సెలబ్రిటీస్ ఈ వ్యాధిని బారిన పడి మరి బయటకు వచ్చి ఇంకా సాధారణ జీవితం గడుపుతున్నారు. దాంట్లో ప్రధానంగా గౌతమి, సీనియర్ యాక్ట్రెస్ గౌతమి గారు, ఆవిడ మన దగ్గరికి వచ్చారు, మన హాస్పిటల్స్ విజిట్ చేశారు. ఆవిడ చెప్పిన మెసేజ్ కూడా అదే, మీరు ధైర్యంగా ఉంటే ఏ వ్యాధినైనా జయించగలుగుతారు. ఆవిడ సర్వే వల్ల ఆవిడ. అలాగే మరి సోనాలి బింద్రే, తర్వాత మమతా మోహన్ దాస్, యువరాజ్ సింగ్, ఎంతమంది సెలబ్రిటీస్ వాళ్ళందరూ ఆ వ్యాధిని దాచుకోవాలి, బయటకు వచ్చారు. ధైర్యంగా బయటకు వచ్చి దాంతో మేము పోరాడుతున్నాము, మీరు కూడా పోరాడండి, మేము ఆ వ్యాధిని జయిస్తామని చెప్పారు. సో వాళ్ళందరూ ఇన్స్పిరేషన్. వ్యాధి గుర్తించగానే సోనాలి బింద్రే ఫస్ట్ ట్వీట్ చేసింది, నేను జీవితాన్ని ఊహించని సవాళ్ళని ఎదుర్కొన్నాను నా జీవితంలో, ఆ సవాళ్ళని ఎదుర్కొని నేను బయటకు రావడానికి పోరాడుతానని చెప్పి. అది ఇన్స్పిరేషన్. ఆ ఇన్స్పిరేషన్తో మీరు అందరూ ఇక్కడ ఉండాలందరూ, చిన్న పిల్లల దగ్గర నుంచి ఎంతోమంది మరి బాధితులు ఉన్నారు. సో హాస్పిటల్లో ఇన్ని రోజులు ఉండటం, ఫ్యామిలీ మెంబర్స్ని వదిలేసేయడం, ఆర్థిక పరిస్థితులు, మానసిక పరిస్థితులు, వీటన్నింటినీ ఫేస్ చేస్తూ ఉంటారు. మీరు చాలా రకాలైన సంక్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొంటూ ఉంటారు. సో వీటన్నింటినీ కూడా మీరు ఫేస్ చేసి ముందుకు రావాలని ఈ రోజు డే సందర్భంగా నేను చెప్పేది, ధైర్యంగా ఉండండి, ఫ్యామిలీ సపోర్ట్ తీసుకోండి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా వాళ్ళందరికీ అండగా నిలబడండి. మళ్ళీ వ్యాధి నుంచి బయటపడి మీరు ఆనందకరమైన జీవితం గడపాలి. త్వరగా హాస్పిటల్స్ నుంచి తొందరగా ఇళ్ళకెళ్ళిపోయి మళ్ళీ మీరు సాధారణ జీవితాన్ని గడుపుతూ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో మీరు ఆరోగ్యంగా ఉండాలని మేమందరం కోరుకుంటున్నాము. ఇందాక మాధవి గారు చెప్పారు రోజు డే సెలబ్రేట్ చేయడానికి కారణం ఏంటనేది. మరి ఒక 12 years ఒక పాప క్యాన్సర్ గురైనప్పుడు ఏ విధంగా రియాక్ట్ అవుతుంది? మామూలుగా అయితే సాధారణంగా ఒక 12 years వాళ్ళు వచ్చినప్పుడు ఒక గాలికి క్యాన్సర్ గురైనప్పుడు డాక్టర్లు నెల కన్నా ఎక్కువ కాలం బతకదని చెప్పినప్పుడు ఆ పాప మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పరిస్థితి ఎలా ఉంటుంది? అయితే ఆ పాప కుంగిపోలేదు, వెంబడే తేరుకుంది. తేరుకుని ఏం చేసింది, క్యాన్సర్ సఫరర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఎంక్వైరీ చేసి వాళ్ళందరినీ కలుసుకోవడం ప్రారంభించి వాళ్ళకి ధైర్యం చెప్పి, అలాగే అమ్మాయి ఇంట్లో ఉండి కొన్ని పోయిమ్స్, కొన్ని మెసేజ్లు, వీటన్నిటి ద్వారా వాళ్ళకి ఇప్పుడు మేమైతే చెప్తున్నామో అదే ఇన్స్పిరేషన్ నింపింది. అలా ఒక నెల బతుకుతుంది అనుకున్న ఆ మిలిండా రోజ్ అనే పాప 6 నెలలు బతికింది. 6 నెలలు బతికి సెప్టెంబర్ 22వ తేదీన మరి మరణించింది. కాబట్టి ఐక్యరాజ్య సమితి మిలిండా రోజ్ గౌరవార్థం క్యాన్సర్ రోజ్ డే కింద డిక్లేర్ చేసింది. దీని మెయిన్ పర్పస్ ఏంటంటే క్యాన్సర్ పేషెంట్స్ని కలుసుకోవడం, వాళ్ళ బాధల్లో పాలు పంచుకోవడం, వాళ్ళకి మానసిక ధైర్యాన్ని అందించడం, మీరందరూ కూడా ఈ వ్యాధి నుంచి బయటపడి కోలుకుంటారని చెప్పి వాళ్ళకి ఒక గులాబీ పువ్వు ఇచ్చి మీ అందరికీ ధైర్యం చెప్పే రోజు ఇది. చాలా ముఖ్యమైన కార్యక్రమం, ఇది చాలామందికి తెలియదు. సో ఇది మేము ఇలా చేసుకుంటా మీ అందరినీ కలుసుకుంటా వస్తున్నాం. మరొకసారి చెప్పేది ఏంటంటే మీరందరూ త్వరగా కోలుకుని మళ్ళీ ఆనందంగా జీవితం గడపాలని ఆశిస్తూ మీ అందరికి కూడా మరొకసారి రోజు డే సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తర్వాత మీకు ఫ్రూట్స్ అందజేస్తాము. ఇంకా రాలేని వాళ్ళు పైన ఉన్న వాళ్ళకి పైన వెళ్ళి ఫ్రూట్స్ ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ. Now I request our dynamic doctor who
is treating the patients with his words only. I have seen many patients I sent and they are very happy and they say రాజేష్ గారితో మాట్లాడితే మాకు సగం తగ్గిపోయినట్లుందండి అని. సో విత్ హిస్ వర్డ్స్ he is treating మెడిసిన్ ఒక పక్కన, బట్ పేషెంట్ కి మీకు వాళ్ళు చెప్పుకునే బాధలు వినగలిగే వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు. అదే ఎస్పెషల్లీ డాక్టర్ అయితే వాళ్ళకి 1000 ఏనుగుల బలం వస్తుంది. అలాంటి డాక్టర్ కోట రాజేష్ గారు మన మధ్యలో ఉన్నారు. సో ఐ రిక్వెస్ట్ టు గివ్ హిమ్ ఏ మెసేజ్ టు ఆల్ ఆఫ్ us. థ్యాంక్ యూ. ముందుగా వేదికను అలంకరించిన పెద్దలు సిఎల్ వెంకట్రావు గారు ఆంధ్రప్రదేశ్, విభజిత ఆంధ్రప్రదేశ్ కాదు, కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లోనే చాలా మంది డాక్టర్లకు ఇన్స్పిరేషను. ఈ వయసులో కూడా హెల్త్ అవేర్నెస్, చదువు రాని వాళ్ళకు కూడా అర్థమయ్యే భాషలో హెల్త్ గురించే కాకుండా డిఫరెంట్ టాపిక్స్ మీద తన యూట్యూబ్ ఛానల్లో కానీ అంతా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ రన్ చేస్తూ ఉంటారు. అట్లాగే ఎప్పుడు కూడా 24/7 సర్వీస్ మోటోతో ఆయన లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారు. సో అటువంటి ఇన్స్పిరేషనల్ పర్సన్ ఈరోజు క్యాన్సర్ పేషెంట్స్కి ఇన్స్పైర్ చేయడానికి ఇక్కడికి రావటం, ఆయన సండే టైంలో రావటం అనేది ముందుగా మీకు కృతజ్ఞతలు సార్. తర్వాత విజయవాడ నగరంలో క్యాన్సర్ అవేర్నెస్ అనే దానికి పర్యాయ పదం రూట్స్ హెల్త్ విజయభాస్కర్ గారు. సో ఎనీ క్యాన్సర్ క్యాంపెయిన్ విజయభాస్కర్ గారు ఆ రూట్స్ హెల్త్ పార్టిసిపేషన్ లేకుండా జరగదు. అండ్ లాస్ట్ 15 years బ్యాక్, ఇప్పుడంటే చాలా క్యాన్సర్ హాస్పిటల్స్ వచ్చినాయి, అందరూ అవేర్నెస్ క్యాంపెయిన్స్ అవన్నీ నడుపుతా ఉన్నారు. క్యాన్సర్ గురించి అసలు మాట్లాడటానికి కూడా సిగ్గుపడే, భయపడే రోజుల్లోనే క్యాన్సర్ గురించి అందరికీ తెలియాలని చెప్పి రూట్స్ హెల్త్ ఫౌండేషన్ అనే ఒక ఆర్గనైజేషన్ పెట్టి బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్, వరల్డ్ క్యాన్సర్ డే అవేర్నెస్లు, వాకథాన్లు, మ్యారథాన్లు, ఇందిరాగాంధీ స్టేడియంలో పబ్లిక్ గ్యాదరింగ్స్ చేసి ఇట్లా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉండేవాళ్ళు. కోవిడ్కి ముందు ఇంకా ఎక్కువ ఉండేది. కోవిడ్ వచ్చిన తర్వాత కొంత బ్రేక్ తీసుకున్నారు. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ సక్సెస్ఫుల్గా మళ్ళీ రీస్టార్ట్ చేశారు. అట్లాగే హాస్పైస్ రన్ చేస్తూ ఉండేవాళ్ళు. చాలా మందికి అసలు హాస్పైస్ అనే కాన్సెప్టే తెలియని రోజుల్లో హాస్పైస్ అంటే క్యాన్సర్ పేషెంట్స్ చివరి దశలో యాక్టివ్ ట్రీట్మెంట్ కాకుండా ఉపశమనం కలగడానికి ఉపయోగపడే ఉపశాంతి కోసం ఇచ్చేటటువంటి ట్రీట్మెంట్ ఇచ్చే ప్లేస్ని హాస్పైస్ అంటారు. అటువంటి హాస్పైస్ విజయవాడలో లావాబ్యాక్స్ లేకుండా నడిపి చాలా మంది లాస్ట్ స్టేజ్ క్యాన్సర్ పేషెంట్స్కి సర్వీస్ చేశారు ఆయన. అట్లాగే అన్నే శివనాగేశ్వర గారు కూడా మనం నాగార్జున హాస్పిటల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి క్యాన్సర్ సర్వీసెస్ పద్దాక చేదోడు వాదోడుగా ఉంటున్నారు. ఎంతోమంది పేషెంట్స్ని ఇక్కడ రిఫర్ చేయడం కానీ ఇట్లాంటి అవేర్నెస్ క్యాంపెయిన్స్లో పార్టిసిపేట్ చేయడం కానీ చేస్తూ ఉంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఈరోజు వచ్చినందుకు. అట్లాగే శ్రీనివాస్ గారు నాకు ఇంతకుముందు తెలియదు కానీ బట్ చారిటబుల్ ట్రస్ట్ స్టార్ట్ చేసి నడపడం చాలా సంతోషం సార్. మీలాంటి వాళ్ళందరికీ సీనియర్ మా విజయభాస్కర్ గారు, ఆయన ముఖ్యంగా మా క్యాన్సర్ పేషెంట్స్కి సో ఎంతో మందికి స్క్రీనింగ్ పరీక్షలు అట్లాంటివి కూడా చేస్తూ ఉంటారు. సో వీఆర్ ఆల్వేస్ ప్రౌడ్ టు బి అసోసియేటెడ్ విత్ డాక్టర్ విజయభాస్కర్ గారు. అలాగే రోజ్ డే గురించి చాలా మంది మాట్లాడారు. ఎవ్రీ క్యాన్సర్ పేషెంట్ ఈజ్ ఎ ఫైటర్, వారియర్. సో వాళ్ళకి అనుకోకుండా వచ్చింది జబ్బు గురించి, తెలియని జబ్బు గురించి మేము ఎన్ని మందులు ఇచ్చినా, ఎన్ని సర్జరీలు చేసినా, ఎంత రేడియోథెరపీ చేసినా వాళ్ళలోని ఫైట్ చేసినంత బాగా మా మందులు అవి పనిచేయవు. సో కాన్ఫిడెంట్ క్యాన్సర్ పేషెంట్ కెన్ క్యూర్ లాట్ ఆఫ్ క్యాన్సర్స్ అన్నమాట. అట్లాగే నాకు ఏదో అయిపోద్ది భయం, అనుమానంతో క్యాన్సర్ పేషెంట్ వైద్యం తీసుకుంటే కనుక ఆ వైద్యం అవుట్కమ్ అంత బాగా ఉండదు. సో మనం 4th stage లూజింగ్ కాజ్ అయినా సరే కాన్ఫిడెంట్ గా ఫైట్ చేస్తే కొన్నిసార్లు మిరాక్యులస్ క్యూర్స్ 4th stage లో కూడా చూస్తూ ఉంటాం మనం. సో లాస్ట్ డే వరకు ఫైట్ చేస్తూ ఉండాలి మనం. కొన్నిసార్లు మనం అన్ని క్యాన్సర్ని జయించలేకపోవచ్చు. జయించలేని వాళ్ళకి మనం ఆ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే పెయిన్, బ్రెత్లెస్నెస్ ఆర్ ఆయాసం అట్లా వాళ్ళ క్యాన్సర్ని బట్టి ఉండే లక్షణాలని మనం కొద్దిగా తగ్గించడానికి ప్రయత్నం చేయొచ్చు. సో ఆ తగ్గించే క్రమంలో క్యాన్సర్ పేషెంట్స్ కోరుకునేది ఇట్లాంటి ఈ అవేర్నెస్ క్యాంపెయిన్స్ ఆర్ ఇట్లా NGOs నుంచి కొంత సపోర్టు అట్లాంటి కార్యక్రమాలు వస్తే వాళ్ళకు మానసిక ధైర్యం పెరిగి ఇంకా బెటర్గా వాళ్ళు ఆ చివరి దశలో లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారు. సో ప్రతి సంవత్సరం ఈ రోజ్ డేని ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ ఇక్కడే చేస్తూ ఉంటారు విజయభాస్కర్ గారు. సో ఎవ్రీ ఇయర్ కూడా కొత్త క్యాన్సర్ పేషెంట్స్ బ్యాచ్ ఉంటుంది. సో వాళ్ళలో ఇన్స్పిరేషన్ నింపి ఫర్దర్గా వాళ్ళు ఫైట్ చేయడానికి ఇది ఒక స్ఫూర్తిగా నిలుస్తుంది. అట్లాగే
నాతో పాటు డాక్టర్ విజయ్ గారు సర్జికల్ ఆంకాలజిస్ట్, డాక్టర్ క్రాంతి రేడియేషన్ ఆంకాలజిస్ట్, వివరే టీం ఎప్పటి నుంచో నాతో ట్రావెల్ అవుతున్నారు. క్రాంతి గారు, విజయ్ గారు కూడా 5-6 ఏళ్ళు అయిపోయింది వచ్చేసి మన దగ్గరికి. సో వీళ్ళందరి క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది ఒక మనిషి చేసేది కాదు, ఒక గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ కలిస్తే ఇంకా అవుట్కమ్స్ బాగుంటాయి అన్నమాట. సో అట్లా వీఆర్ ఆల్ టుగెదర్, మా గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ ఆర్ టుగెదర్ టు హెల్ప్ యూ ఫైట్ ది క్యాన్సర్ బ్యాటిల్ ఫర్ ఎవ్రీ క్యాన్సర్ పేషెంట్. మరలా రూట్స్ హెల్త్ ఫౌండేషన్ వారికి ఇంకొకసారి కృతజ్ఞతలు. మా అందరికీ ఈ అవకాశం ఇచ్చి మీలో స్ఫూర్తి నింపడానికి ఈ అవకాశం ఇచ్చినాను. థ్యాంక్ యూ. ఈ క్లాస్ సరిపో డాక్టర్ గారు చేస్తున్న దానికి. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్, నాగేశ్వరరావు గారు టు ప్లీజ్. ఈనాటి ఈ కార్యక్రమాన్ని నాగార్జున హాస్పిటల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో రోజ్ డే జరుపుకుంటున్న సందర్భంగా వేదిక నిర్వహించిన పెద్దలకి, ఇచ్చేసిన అందరికి కూడా నమస్కారాలు. క్యాన్సర్ అనేది మాట చెప్పుకోవటానికి భయపడి సిగ్గుపడే రోజుల్లోనే ఈ రూట్స్ హాస్పిటల్ సెంటర్ ద్వారా బోర్డులు, అవేర్నెస్ బోర్డులు ఇక్కడి నుంచి బందర్ వరకు పెద్ద పెద్ద బోర్డులు విజయభాస్కర్ ఆధ్వర్యంలో క్యాన్సర్ జబ్బు నయమవుతుంది అని క్లియర్ గా చెప్పి అధైర్యపడొద్దని ఫస్ట్ వర్డ్ భాస్కర్ గారి ఆధ్వర్యంలో మా రూట్స్ హాస్పిటల్ చేసింది. అదేవిధంగా నిన్న చేసిన మనం అనారోగ్య పరిస్థితుల వల్ల మనకి జబ్బు వచ్చింది. అంటే వ్యాయామం చేయలేదు, సరైన ఆహారం తీసుకోలేదు, ఈ ప్లాస్టిక్ వాటి వల్ల కొంత కలుషితమైన పదార్థాలు వీటి వల్ల కూడా క్యాన్సర్ వస్తుంది అనేది ఒక రకంగా తెలుసుకుంటున్నాం. అట్లా నిన్న జరిగిన దాని గురించి కాకుండా రేపు ఎట్లా ఉంటామో ఏంటో అని భీతి చెందకుండా మనిషి ప్రతి రోజుని, ప్రతి గంటని, ప్రతి క్షణాన్ని ఆనందంగా, ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో జీవించాలి. అది క్యాన్సర్ వచ్చిన పేషెంట్లకు కాదు, మనకి కాదు, అందరికి కూడా వర్తించే విషయం. మన మీద మన నమ్మకంతో, ఆత్మస్థైర్యంతో జీవించాలి. అదే మనల్ని ఎంతో ఆనందంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది. ఈ రోజు డే కూడా అటువంటిది. ఈ సందర్భంగా కూడా మన అందరం కూడా ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మందికి స్వాంతన కలిగించి ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్న ప్రతి సంవత్సరం కూడా మనం జరుపుకుంటున్న కారణం కూడా అదేను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. Thank you so much, sir. Now I request Jai Bharat Charitable Trust, Srinivas Garu to speak few words. గౌరవనీయులైన డాక్టర్స్ మరియు పెద్దవారికి, మరియు క్యాన్సర్తో మనం రోగులు అనుకోకూడదు, ఫైటర్స్ అని డాక్టర్ గారు చెప్పారు. ఫైట్ చేయడానికి సిద్ధపడి మానసికంగా మీ పరిస్థితులను బట్టి ట్రీట్మెంట్ తీసుకోవడానికి వచ్చిన మీ అందరికి కూడా మేమున్నామని ధైర్యం చెప్పడానికే ఈ రోజు ఏర్పాటు చేయబడింది ప్రపంచవ్యాప్తంగా. నిజంగా ఒక మనిషి పుట్టిన తర్వాత చనిపోవటం అనేది సహజం. మన పిల్లలు కానీ, మన ఇంట్లో వాళ్ళు కానీ ఎవరైనా పుట్టినప్పుడే తెలుసు మనకి మనం కూడా చనిపోతామని. కానీ మధ్యలో కొత్తగా వచ్చిన ఒక వ్యాధి వలన మనం చనిపోతున్నాం అన్నప్పుడు కొంచెం బాధగా ఉంటుంది. కానీ దీన్ని మానసిక ధైర్యంతో ఎదుర్కొని పోరాడి గెలిచిన వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ఉన్నారు. వాళ్ళని గుర్తు చేసుకుంటే మీరు తిరిగి పునర్జీవనం పొంది మంచి మనుషులుగా మారి జనజీవన స్రవంతిలో కలిసిపోవటానికి 60% కాదు 90% అవకాశం ఉంది. ఒకప్పుడు ఎయిడ్స్ వస్తే చచ్చిపోతారు అనుకునేవాళ్ళు, ఇప్పుడు ఎయిడ్స్ వచ్చిన మనిషి 100 సంవత్సరాలు బతుకుతున్నాడు. క్యాన్సర్ కూడా ట్రీట్మెంట్ వచ్చినాయి, మెడిసిన్స్ వచ్చినాయి. మీరందరూ ధైర్యంగా ఉండి ట్రీట్మెంట్ తీసుకుని డాక్టర్ గారి మీద నమ్మకంతో చెప్పిన విధంగా ఉన్నట్లయితే తిరిగి కోలుకోవటానికి మంచి అవకాశం ఉంది. అదేవిధంగా మన వాళ్ళు ఎవరో పరాయి వాళ్ళు ఎవరో తెలిసే మహత్కర అవకాశం మీకు వచ్చింది. ఈ రోజు మిమ్మల్ని దగ్గర తీసుకొని చూసేవాళ్ళు మీ వాళ్ళు, మిమ్మల్ని వదిలేసిపోయిన వాళ్ళు పరాయి వాళ్ళు. సాధ్యమైనంత వరకు జీవితంలో అలాంటి పరిస్థితి వచ్చి దాన్ని గుర్తించి మనం తిరిగి కోలుకొని ముందుకు నడవాలని కోరుకుంటున్నాం. క్యాన్సర్ కి విజయవాడలో రూట్స్ ఫౌండేషన్ ఆది నుంచి కూడా 15 సంవత్సరాల నుంచి కూడా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అలాగే అమెరికన్ అంకాలజీ కూడా ఫ్రీ టెస్టింగ్ ద్వారా అనేక మందిని గుర్తిస్తున్నారు. నేను దాదాపు అమెరికన్ అంకాలజీ పెట్టిన తర్వాత 2000 క్యాన్సర్ క్యాంప్స్ రైల్వేలో పెట్టించాను. దాని ద్వారా కొంతమందిని ప్రైమరీ స్టేజ్లను గుర్తించి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడానికి అవకాశం దొరికింది. ఇలాంటి మంచి సేవాభావంతో పనిచేస్తున్న
రూట్స్ ఫౌండేషన్ డాక్టర్ గారు విజయభాస్కర్ గారికి మరియు ఆ టీంకి మమ్మల్ని కూడా కలుపుకొని ప్రజాసేవ అంటే ఆరోగ్యం గురించి కూడా ఆలోచించాలని ముందుకు నడుస్తున్నటువంటి చారిటబుల్ ట్రస్ట్, మా చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఉన్న సభ్యులు ఈరోజు రోజు డే అనగానే ఫ్రూట్స్ మేము ఇస్తామని మా ట్రస్ట్ సభ్యులు అందరూ ముందుకు వచ్చి ఏర్పాటు చేసినందుకు మా ట్రస్ట్ సభ్యులందరూ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఇలాగే ప్రతి సంవత్సరం కూడా రోజు డేలో మేము మా వంతు పాల్గొంటామని మనస్ఫూర్తిగా ఈ టీం తెలియజేస్తున్నాం. Thank you so much, sir. Now I request Dr. Kranti Garu to say few words. వేదికను అలంకరించిన పెద్దలు సిఎల్ వెంకట్రావు గారికి, రూట్స్ ఫౌండేషన్ చైర్మన్ భాస్కర్ రావు గారికి, అండ్ అన్నేశ్వర నాగేశ్వరరావు గారికి, అండ్ జయ భారత్ ట్రస్ట్ శ్రీనివాసరావు గారికి, ఈ కార్యక్రమానికి వచ్చి ఎస్పెషల్గా మా హాస్పిటల్లో ఉన్నటువంటి క్యాన్సర్కి సంబంధించిన వ్యాధితో పోరాడుతున్నటువంటి వారియర్స్కి ఇన్స్పిరేషన్, కొంత అవేర్నెస్ ఇవ్వడానికి వచ్చినందుకు ధన్యవాదాలు హాస్పిటల్ తరఫున. ఇంతకుముందు చెప్పినట్లుగా సెప్టెంబర్ 22 అనేది మిలిందా రోజ్ అనే ఒక 12 ఏళ్ల చిన్నపిల్ల క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ అయ్యి ఎటువంటి భయం బెరుకు లేకుండా ఒక వారం నుంచి ఒక నెల పాటు మాత్రమే బతికే అవకాశం ఉందని చెప్పినా కూడా తనకున్నటువంటి సామర్థ్యంతో సుమారుగా 6 నెలలు బ్రతికి సెప్టెంబర్ 22న చనిపోయింది. ఈ 6 నెలల ప్రయాణంలో తను ఎంతో మంది క్యాన్సర్ పేషెంట్ని కలుసుకొని వాళ్ళని ఇన్స్పైర్ చేసి క్యాన్సర్ వ్యాధి నయమవుతుంది, ఎటువంటి భయం పడక్కర్లేదు అని, తను తొందరలో చనిపోతున్నానని తెలిసి కూడా చాలా మందికి ఇన్స్పిరేషన్ ఇచ్చింది. ఎక్కడో కెనడా, మనం అమెరికా అనే పేరు విని ఉంటాం ఎక్కువ మంది, సో దానికి పక్కనే ఉండింది కెనడా. సో కెనడాలో ఒక 12 ఏళ్ల అమ్మాయి క్యాన్సర్ వ్యాధితో చనిపోతే ఆ అమ్మాయి దగ్గర నుంచి మనం స్ఫూర్తి తీసుకొని ఇవాళ ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ రోజ్ డే అని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సో చాలా మంది పెద్దలు, చాలా మంది అనుకున్నట్టుగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నటువంటి పేషెంట్స్ చాలా ఇబ్బంది పడుతుంటారు అనుకుంటారు. కానీ క్యాన్సర్ వ్యాధి ఒకసారి వచ్చిందని నిర్ధారణ అయిన తర్వాత నిజంగానే వాళ్ళందరూ చాలా డిప్రెషన్కి వెళ్తారు. కానీ కొద్ది రోజులు, నెలలు గడిచే కొద్ది వాళ్ళల్లో ఉన్నటువంటి స్ఫూర్తి అనేది మనకు కూడా ఉండదు, అంటే క్యాన్సర్ లేని వాళ్ళు. సో ఈ డే అనేది నా ఒపీనియన్ ప్రకారం క్యాన్సర్తో పోరాడుతున్నటువంటి పేషెంట్స్ ఆర్ వారియర్స్, ఫైటర్స్ దగ్గర నుంచి కామన్ పీపుల్, క్యాన్సర్ వ్యాధి లేనటువంటి కామన్ నార్మల్ పీపుల్ స్ఫూర్తి పొందడం కోసం ఈ అవేర్నెస్ క్యాంప్ అనేది జరుపుకుంటున్నాం అనేది నా ఉద్దేశం. Dr. Vijay Garu to say few words. నా పెద్దలందరికీ నమస్కారాలు. సార్ వాళ్ళందరినీ నేను విజయవాడలోనే పుట్టి పెరిగానండి. నేను ఎంబీబీఎస్ అయిపోయి క్యాన్సర్ డాక్టర్ అవుదాం అనుకున్నప్పటి నుంచి సార్ వాళ్ళిద్దరిని పేర్లు వెంటనే కానీ ఎప్పుడు మళ్ళీ ఇదే ఫస్ట్ టైం చూడటం అండి. అండ్ వెంకట్రావు సార్ పేషెంట్ పాపం సార్ పంపించారని చెప్పి చాలా లెటర్లు వచ్చి పేషెంట్లు అందరినీ చూస్తుంటారు, మీ గురించి చాలా గొప్పగా చెప్తా ఉంటారు సార్. సార్ పంపించారు కాబట్టి మీరు ఎలా పంపించారో మేము అలాగే చూసుకుని జాగ్రత్తగా వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నాం సార్. సార్ రూట్స్ ఫౌండేషన్ది మెయిన్ క్యాన్సర్ డాక్టర్ అనుకున్నప్పటి నుంచి ఇప్పుడు సార్ వాళ్ళు చెప్పినట్టు అంతకుముందు మన క్యాన్సర్ అనే పదమే ఇంకా వేరే చోట మనకి ట్రీట్మెంట్ కానీ మనం ఇచ్చే హాస్పైస్ కేర్ కానీ ఫస్ట్ టైం సార్ దగ్గరే విన్నాం. అసలు సార్ పేరుతో వచ్చిన ఫౌండేషన్ వీటిల ద్వారానే అనుకుంటే ఉండేవాడిని మనం ఓన్లీ ట్రీట్మెంట్ ఇవ్వగలం, చివరి దశల్లో మనం ఏమీ చేయలేకపోతున్నాం అనే దానిలో. అప్పుడు నాకు ఫస్ట్ సర్ప్రైజింగ్ థింగ్ అసలు ఇక్కడ ఎంత ఫార్వర్డ్, నేను బెంగళూరులోనూ కర్ణాటకలో చదువుకుని వచ్చాను. వచ్చిన తర్వాత అసలు నాకు చాలా సర్ప్రైజింగ్ అనిపించింది, విజయవాడ లాంటి ప్లేస్లో హాస్పైస్ గురించి ఇంత పెద్దగా చేస్తున్నారు, ఎండ్ ఆఫ్ పేషెంట్ కేర్, క్యాన్సర్ అవేర్నెస్ కోసం ఎంత చేస్తున్నారు అనేది చాలా ఆశ్చర్యంగా అనిపించింది. థ్యాంక్ యూ సార్. మేము చేసేది చాలా చిన్నది, హాఫ్ ఆఫ్ ద థింగ్ మేము ట్రీట్మెంట్ ఇచ్చేదంటే మోస్ట్ ఆఫ్ ద పార్ట్ అంతా మీరు క్యాన్సర్ అవేర్నెస్కి నేను క్యాన్సర్ రోగులు మనకి ఆ వ్యారియర్స్ లాగా వాళ్ళు ఫైట్ చేసే విధానాన్ని, వాళ్ళ స్ఫూర్తి, ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి వాళ్ళు ధైర్యాన్ని నింపటం, వాళ్ళకి ధైర్యం ఇవ్వటమే మెయిన్ కావాల్సింది సార్. మన పనుల్లో మేము మామూలుగా ట్రీట్మెంట్ ఇచ్చి ఆపరేషన్కి తిరుగుతూ ఉంటాం, కానీ ఈ సైకలాజికల్ ఆస్పెక్ట్, ఆ ధైర్యాన్ని నింపే ఆస్పెక్ట్ కానీ మనం తక్కువగా చూస్తూ ఉంటాం. ఇవన్నీ మీ ఎఫర్ట్స్ వల్లే ఇవన్నీ జరుగుతాయి సార్. అండ్ వన్ మోర్ థింగ్, ఒక చిన్న సజెషన్, మీరు ఎక్కువ అవేర్నెస్ వీటిల్లో తిరుగుతూ ఉంటారు కాబట్టి ఎప్పుడైనా మనకి పేషెంట్కి ఎవరికన్నా ధైర్యం ఇవ్వాలి అంటే జరిగిన దానికి ట్రీట్మెంట్ నుంచి రికవర్ అయిన పేషెంట్లే వాళ్ళు ఎక్కువ స్ఫూర్తిని, ధైర్యాన్ని ఇవ్వగలరండి మామూలు పేషెంట్ కన్నా.
సో మీరు చూసిన పేషెంట్ని, రికవర్ అయిన పేషెంట్లతో, కొత్తగా డయాగ్నోజ్ అయిన వాళ్ళతో మీరు మాట్లాడిస్తే వాళ్ళకి చెప్పలేనంత ధైర్యం వస్తుందండి ట్రీట్మెంట్ ఇవ్వడానికి. దట్ ఈస్ ద ఓన్లీ సజెషన్. మీరు ఒకవేళ మీరు చేస్తానే ఉండుంటారు, బట్ ఫ్రమ్ అవర్ సైడ్ దట్ ఈస్ ద ఓన్లీ థింగ్. వాళ్ళు ధైర్యం నింపగలిగేది అదొక్కటే. ట్రీట్ అయ్యి నయమైన పేషెంట్లే ధైర్యం ఎక్కువ నింపగలరు డాక్టర్ల కన్నా. థ్యాంక్ యూ సార్, ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. మీరు అన్నట్లు క్యాన్సర్ సర్వైవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్ఫూర్తినిస్తారు అని మేము ఎవ్రీ ఇయర్ చేసే ప్రోగ్రామ్స్లో సర్వైవర్స్తో చాలా ప్రోగ్రామ్స్ చేస్తాము. అదే కరెక్ట్ పద్ధతి కూడా. వాళ్ళల్లో కూడా మనము ఎలా చేస్తామంటే వాళ్ళకి ఫ్యాషన్ షో అంటే క్యాన్సర్ నుంచి బయటకు వచ్చి మేము ఇది చేస్తాము అని వాళ్ళతో ఒక ఫ్యాషన్ షో చేస్తాము, వాళ్ళతో వాక్స్ చేసాము. ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్ని రూట్స్ హెల్త్ ఫౌండేషన్ నుంచి చాలా రెగ్యులర్గా మేము చేస్తూనే ఉంటాము. దట్ ఈస్ వన్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ ప్రోగ్రామ్ చార్ట్. సర్వైవర్స్తో మనం ఒక ర్యాంప్ వాక్ కూడా ఆర్గనైజ్ చేసామండి 3-4 years బ్యాక్. వాళ్ళకి ప్యాషన్ షోస్ ఆర్గనైజ్ చేసాము, వాళ్ళతో మెసేజెస్ ఇప్పించాము. మీరు చెప్పింది చాలా వ్యాలిడ్ పాయింట్. అలాగే అక్టోబర్ బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్ నెక్స్ట్ మంత్లో ఉంది, దానికి కూడా రకరకాల అవేర్నెస్ క్యాంపెయిన్ చేస్తాము. నేను రాజేష్ గారిని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే నెక్స్ట్ మంత్ స్క్రీనింగ్ క్యాంపు ఆర్గనైజ్ చేయబోతున్నాము. మ్యామోగ్రామ్ హెల్ప్ అవసరం అవుతుంది కాబట్టి అది చాలామంది వస్తారు. దానికి ఏదైనా నామినల్ అయితే వాళ్ళు చెప్తారు. ఇంతకుముందు కొన్ని రోజులు ఫ్రీగా చేసాము, అంటే ప్రమోదిని డయాగ్నోస్టిక్స్ వాళ్ళు కొన్ని సంవత్సరాలు ఫ్రీగా చేశారు. కొంతమంది మేము స్పాన్సర్స్ని రైట్ చేసి ఐదుగురికి అలా ఒక డోనర్ని పట్టుకొని చేసాము. ఇప్పుడు అది పాసిబిలిటీ అవ్వట్లేదు కాబట్టి మేము వచ్చే స్క్రీనింగ్ క్యాంప్స్కి అటెండ్ అయ్యే వాళ్ళకి నామినల్ కాస్ట్ పెట్టాల్సి వస్తుంది. అది ఎంత తక్కువలో చేయగలిగితే అంత పేషెంట్స్ అంత ఎక్కువ మంది వస్తారు కాబట్టి నెక్స్ట్ మంత్ జరగబోయే స్క్రీనింగ్ క్యాంప్కి సపోర్ట్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఒకటి. రెండోది బ్రెస్ట్ క్యాన్సర్ సర్వైవర్స్ మీట్ ఒకటి పెడదాం అనుకుంటున్నాం. అది పర్టికులర్గా బ్రెస్ట్ క్యాన్సర్ సర్వైవర్స్తో ఆ సర్వైవర్స్ మీట్ పెట్టి వాళ్ళ మరి ఎక్స్పీరియన్సెస్, వాళ్ళ ఒపీనియన్స్తో పాటు వాళ్ళకి కావాల్సిన ఇంకా ఫర్దర్ ఏమన్నా ప్రికాషనరీ ఏమన్నా అంకాలజిస్టుల చేత ఇప్పించడం అనేది అదొక కార్యక్రమం. అలాగే మన హాస్పిటల్ నుంచి బ్రెస్ట్ క్యాన్సర్ సర్వైవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా వాళ్ళ ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తే వాళ్ళని కూడా ఇన్వైట్ చేసి వీలుంటే ఇక్కడే ఆర్గనైజ్ చేద్దామనే ఆలోచన కూడా ఉంది. అది తర్వాత మేము మీతో డిస్కస్ చేసి మీ తరపు నుంచి కూడా మేము ఆ సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. Now I request our Roots Health Foundation active member and a doctor herself, Dr. Padmaja garu. అందరికీ నమస్కారం. నేను రూట్స్ హెల్త్ ఫౌండేషన్లో ఒక 10 years నుంచి పనిచేస్తున్నాను. మేము రూట్ హెల్త్ ఫౌండేషన్ క్యాన్సర్ అనేటువంటి మహమ్మారిని పారద్రోలటంతో మేము ఎంతో కృషి, 10 years నుంచి మేము అందరం కలిసికట్టుగా, క్యాన్సర్ అంటే ఎవరు భయపడవద్దు, ప్రజెంట్ మోడర్న్ టెక్నాలజీస్ చాలా వచ్చినాయి, ట్రీట్మెంట్స్ కూడా చాలా ఉన్నాయి, కంగారు పడాల్సిన అవసరమే లేదు. అండ్ విలేజెస్లో ఏంటంటే కొన్ని ఆర్గాన్స్లో ఉండేటువంటి క్యాన్సర్ని చెప్పుకోవడానికి, గడ్డలను చెప్పుకోవడానికి కూడా భయపడి సిగ్గుపడే సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. అలాంటి ఏమి వద్దు. ఫస్ట్లోనే కనుక మీరు ఏదన్నా ప్రాబ్లం ఉంటే కరెక్ట్గా డాక్టర్ దగ్గరికి వస్తే ఖచ్చితంగా దానికి ట్రీట్మెంట్ ఉంది, క్యూర్ ఉంది, కంగారు పడాల్సిన అవసరమే లేదు. మేము ఏంటంటే రూట్స్ హెల్త్ ఫౌండేషన్ ద్వారా ఈ ర్యాలీస్ అని ఈవెన్ కాలేజెస్లో, మన ఉమెన్స్ కాలేజెస్లో కూడా విజయవాడలో అండ్ ఇంజనీరింగ్ కాలేజెస్లో, మెడికల్ కాలేజెస్లో, అన్ని కాలేజెస్లో ఒక ఉమెన్కి వచ్చేటువంటి బ్రెస్ట్ క్యాన్సర్ గురించి, సర్వైకల్ క్యాన్సర్ గురించి ఎన్నో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇప్పటి వరకు చేస్తూ ఉన్నాము. వాళ్ళే కాకుండా వాళ్ళకి తెలిస్తే కనుక వాళ్ళ మదర్కి, వాళ్ళ పిన్ని వాళ్ళకి దగ్గర ఉన్నటువంటి నైబర్స్కి అందరికీ ఈ సిమ్టమ్స్ ఇలా ఉంటే వెంటనే మీరు డాక్టర్ దగ్గరికి వచ్చి కన్సల్ట్ అవ్వండి అనేది ఫస్ట్గా తెలిస్తే దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్స్ అనేవి ఇక్కడ మనకి రాజేష్ గారు కానీ, మనకి ఇంకా డాక్టర్స్ బోల్డ్ మంది, ఆంకాలజిస్టులు చాలా మంది ఉన్నారు. అండ్ అక్కడ ఇప్పుడు ఉన్నటువంటి మోడర్న్ టెక్నాలజీస్లో ఎవ్రీ డిసీజ్కి, ప్రతి క్యాన్సర్కి ట్రీట్మెంట్ ఉంది కాబట్టి మీరు ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఏదన్నా డౌట్ వచ్చినప్పుడు వెంటనే డాక్టర్ని సంప్రదించవలసిందిగా కోరుతున్నాం. అండ్ మీకు తెలిసిన విషయం మీ చుట్టుపక్కల వాళ్ళకి కూడా అవేర్నెస్ అనేది కలిగించడం వల్ల మీరు ఒక ఫ్యామిలీని నిలబెట్టగలుగుతారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. పద్మజ గారు, ఇప్పుడు మన మధ్యలోనే ఇది ట్రీట్మెంట్ తీసుకుంటూ వాళ్ళు ఎలా ఫేస్ చేస్తున్నారు, వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి అని మాట్లాడడానికి స్పందన గారిని రావాల్సిందిగా కోరుతున్నాను. నాకు పేరు స్పందన. నా బ్రెస్ట్ క్యాన్సర్, బ్రెస్ట్ తీసేసారు. నాది 4th stage అన్నారు.
విజయ్ సార్ సర్జరీ చేశారు. నేను ధైర్యంగా ఇప్పుడు వరకు ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. మీరందరూ కూడా ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా ధైర్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ స్పందన గారు. తను 4th స్టేజ్ అని చెప్పి బ్రెస్ట్ తీసేసినా కూడా డాక్టర్ గారి మీద నమ్మకంతో, తన మనోధైర్యంతో ఎంత చక్కగా ఉన్నారో మీ అందరూ మీ కళ్ళతో చూశారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నమస్కారం. నాకు బ్లడ్లో వచ్చింది. ఫస్ట్ ఫీవర్ వచ్చింది. ఫీవర్ తర్వాత చాలా హాస్పిటల్ తిరిగాము. ఇట్లా క్యాన్సర్ అనగానే చాలా మా రిలేటివ్స్ కానీ అందరూ ఏదేదో చెప్పారు, కానీ మేము ఎక్కువ ఏమి విన్నారు మా పేరెంట్స్, కానీ పెద్ద ఏం లేదు. కానీ నాకు ట్రీట్మెంట్ చేసే డాక్టర్స్ కానీ ఎవరైనా సరే ప్రతి ఒక్కరు వాళ్ళు ఇచ్చే ధైర్యం బట్టి ఎవరైనా సరే ఉన్నారు. ఒక పేషెంట్కి డాక్టర్ ఇచ్చే ధైర్యమే ఎక్కువగా వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ట్రీట్ చేసే విధానం బట్టే ఉంటుంది కాబట్టి డాక్టర్స్ అయినా లేకపోతే సిస్టర్స్ అయినా ప్రతి ఒక్కరు ఏ చిన్నదైనా సరే వాళ్ళు చాలా చాలా బాగా ట్రీట్మెంట్ చేస్తారు. ఏది ఒక నెగ్లిజెన్స్ కానీ ఏమీ ఉండదు. ప్రతి చిన్న విషయాన్ని వాళ్ళు అంత బాగా చేయబట్టి ఎవరైనా కోలుకుంటున్నారు. నాకు క్యాన్సర్ వచ్చిందని నాకు ఫస్ట్లోనే చెప్పారు, ఇట్లాగా బ్లడ్లో వచ్చిందని. ఇప్పుడు నాకు బోన్ టెస్ట్ కూడా చేశారు, నాకు నెగిటివ్ కూడా వచ్చింది. నాకు ట్రీట్మెంట్ 6 months అయిపోయింది. నాకు 6 months ట్రీట్మెంట్ అయిపోయింది. నాకు నెగిటివ్ వచ్చింది. ఇప్పుడైతే ప్రెజెంట్ మా ఫ్యామిలీ కూడా చాలా హ్యాపీగానే ఉంది. నాకు క్యాన్సర్ వచ్చిందని ఫస్ట్ స్టేజ్లోనే బయటపడింది. అయితే నేను చాలా చాట్ల మందులు వాడాను, 1.5 లక్షల దాకా ఖర్చు పెట్టాను. ఎక్కడ తగ్గలేదు, మందులు కూడా ఇంకా పెరిగిపోయింది. ఇక్కడ ఈ హాస్పిటల్ ఉందని నాకు అసలు తెలియదు. చాలామందిని అడుగుతుంటే మంగళగిరి వెళ్ళండి, హైదరాబాద్ వెళ్ళండి అని చెప్తున్నారు, కానీ విజయవాడలో ఉందని నాకు ఎవరు చెప్పలేదు. డబ్బులన్నీ అయిపోయినాయి నా దగ్గర. పరిస్థితి చాలా ఇదిగా ఉంది. స్టేజీలు దాటిపోయింది, 3వ స్టేజీ అని చెప్పారు. ఎవరో తెలిసిన వాళ్ళ ద్వారా చెబితే విజయవాడలో ఉంది, ఎక్కడికి అవసరం లేదని చెప్పారు. ఇక్కడ తర్వాత మేడం గారు టెస్ట్ చేసి 3వ స్టేజీ కూడా దాటుతుందమ్మని చెప్పారు. అయినా పర్వాలేదు, తగ్గుతుంది, నీకు కంగారు పడ అవసరం లేదు, ముందు ధైర్యంగా ఉండని చెప్పారు. నేనైతే చాలా ఏడ్చాను, అసలు తగ్గుతుందా తగ్గదా, ఎన్ని మందులు పోసాను, చాలా వరకు ఇది అయిపోయాను మనిషిని అని. అంటే నువ్వు ఆధారపడద్దు, ముందు ధైర్యం ముఖ్యం, మీకు తగ్గుతుందని చెప్పారు. 3 కీమోలు ఇచ్చిన తర్వాత మళ్ళీ టెస్ట్ చేసి చాలా వరకు కంట్రోల్ అయిపోయిందమ్మా, తగ్గిందని చెప్పారు. అప్పుడు కొంచెం నా మనసు నిబ్బరపడింది. ఇప్పుడు ట్రీట్మెంట్ తీసుకుంటాను, పూర్తిగా తగ్గిపోద్దని చెప్పారు. మీ అందరికీ నమస్కారం. ఎవరైనా ట్రీట్మెంట్ తీసుకుంటున్న మగవాళ్ళు ఎవరైనా ఒకసారి వచ్చి 1 నిమిషం మాట్లాడగలరా? వేదిక నిలిచిన పెద్దవాళ్ళందరికీ నమస్కారాలు. అండ్ అటెండ్ అయిన ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు. యాక్చువల్లీ 2001 నాకు మ్యారేజ్ అయింది. వెరీ అన్ఫార్చునేట్ 2002 ఐ వాజ్ డయాగ్నోస్ విత్ లింఫోబ్లాస్టిక్ లింఫోమా. లింఫోమా అనేది బ్లడ్లో వచ్చే ఒక క్యాన్సర్ డిసీజ్. చాలా షార్ట్ టైంలో మ్యారేజ్ అవ్వగానే ఈ ఇన్ఫర్మేషన్ నేను అప్పట్లో వైజాగ్లో వర్క్ చేస్తుండేవాడిని. ఫస్ట్ నేను మా వైఫ్కే చెప్పాను. ఆబ్వియస్లీ ఆ రోజుల్లో అసలు 2000లో అంటే క్యాన్సర్ అనగానే అది చచ్చిపోయాడు అన్నట్లనే ఉండేది. ఆ టైంలో ఎవరి దగ్గరికి వెళ్ళినా కానీ మ్యాక్సిమం ఉంటే 1 year 6 months ఇలాగా రకరకాలుగా చెప్పేవాళ్ళు. బట్ యాజ్ వీఆర్ ఫైటర్స్, మనకి క్యాన్సర్ వచ్చింది అంటే మనకి ఇంకా ఎక్కువగా, అందరికంటే ఎక్కువగా మనం ఫైట్ చేయగలం లేదా అన్నది నిరూపించడానికి మనకి దేవుడు ఇచ్చిన ఒక మంచి వరం. అదే ఫీల్ అయ్యాను నేను. అండ్ ఐ హ్యావ్ మై ఫ్యామిలీ సపోర్ట్. ఫ్రాంక్గా చెప్పాలి అంటే దే సపోర్టెడ్ మీ లైక్ ఎనీథింగ్. మా ఫ్యామిలీ చాలా సపోర్ట్ చేయటంతో కీమోథెరపీస్ అవన్నీ కంప్లీట్ చేసుకున్నాను. చేసుకున్న తర్వాత రెగ్యులర్ టెస్ట్లు ఇవన్నీ చూసుకుంటూ నౌ ఐఎమ్ రెగ్యులర్ నార్మల్ పర్సన్. నేను మామూలు లైఫ్ స్టైల్లోనే ఉన్నాను. దీనిలో మెయిన్ మనం నమ్మాల్సింది, ఫస్ట్ లెవెల్లో నమ్మాల్సింది ఎవరిని అంటే డాక్టర్ గారిని. వాళ్ళు ప్రతిదీ అంటే ఇప్పుడు చాలా ప్రోటోకాల్స్ వచ్చేసి చాలా రకాల దీనిలో ట్రీట్మెంట్ ఉంది. ఆ రోజుల్లో కొంచెం బ్లైండ్గా ఉండే రోజులు అవి. ఈ రోజుల్లో ప్రోటోకాల్స్ చాలా అంటే టార్గెటెడ్ ప్రోటోకాల్స్ చాలా ఉన్నాయి అని చెప్పి డాక్టర్ రాజేష్ గారికి నేను రిఫర్ చేసినప్పుడు కానీ వేరే పేషెంట్లు పంపిస్తున్నప్పుడు కానీ ఆయన చెప్తా ఉంటారు. ఆయన చెప్పినట్లో నేను చాలామంది పంపించిన వాళ్ళు చాలా వరకు సర్వైవ్ అయ్యారు. ఆబ్వియస్లీ ఫైటింగ్ మధ్యలో వదిలిన వాళ్ళని మనం ఏమి చేయలేము. అండ్ వీఆర్ ఫైటర్స్, వీ నీడ్ టు ఫైట్. మనం ఫైట్ చేయగలిగితే కనుక డెఫినెట్గా విన్ అవుతాము.
22 ఇయర్స్ నేను ఫైట్ చేయగలిగాను. అండ్ ఇప్పుడు నేను నార్మల్ మనిషిని, అందరిలాగా నేను అన్ని యాక్టివిటీస్ చేస్తున్నాను. రెండోది మన ఫ్యామిలీ సపోర్ట్, మూడోది మనలో మనకి ఆ ఫైట్ చేయాలి అన్న ఇంటర్నల్గా మనం చాలా ఎక్కువగా ఫైట్ చేయాలి అన్నది. డెఫినెట్గా అందరికీ తెలియదు వాళ్ళు ఎప్పుడు పోతారు. మనకి ఒకటి వార్నింగ్ ఇచ్చాడు దేవుడు, కాబట్టి ఇక్కడి నుంచి మనం జాగ్రత్త పడిపోయి ఎస్ నేను గట్టిగా ఫైట్ చేయగలను అని కనుక మనం నిర్ణయించుకుంటే వాళ్ళందరికంటే మనం ఎక్కువ కాలం బతుకుతాం. థ్యాంక్ యూ. Again, more than 20 years సర్వైవర్ మన మధ్యలో ఉన్నందుకు ఆయనకి ఇవ్వాల్సిన క్లాప్స్ ఇంత చిన్నగా కాదు. ఇప్పటి వరకు మనం క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళని చూసాము, అలానే సర్వైవర్ని చూసాము. మనం చాలా వరకు ఫ్యామిలీ సపోర్ట్ అవసరము అని చెప్తున్నాము. సో అలా ఒక ట్రీట్మెంట్ తీసుకుంటున్న రిలేటివ్ కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ వచ్చి ఇక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది ఒక నిమిషం మాట్లాడితే బాగుంటుందని ఆదిశేషు గారిని నేను రమ్మని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. పెద్దవారికి నమస్కారాలు. నేను మా ఫాదర్కి పేషెంట్గా ఉన్నాను. మా ఫాదర్కి యాక్చువల్లీ క్యాన్సర్ అని కూడా ముందు తెలియదు. టెస్ట్ చేయించి ఎక్కడో చిన్న చిన్న హాస్పిటల్ చూపించి పెద్ద హాస్పిటల్ స్కానింగ్ చేయించి అందరూ సజెస్ట్ చేసిందంటే నిజంగా చెప్పాలంటే గొప్ప హాస్పిటల్ అని ఆంకాలజీ అమెరికన్ చెప్పారు. ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత మా ఫాదర్ ఫస్ట్లో ఎలా ఉన్నారో తెలియదు, కానీ ఇప్పుడు చాలా బాగున్నారు. నిజంగా చెప్తున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ట్రీట్మెంట్ కానీ వీళ్ళు చేసే సర్జరీస్ అన్నీ చూస్తున్నాను కాబట్టి, పేషెంట్ రికవరీ కూడా పక్కన చూసుకుంటున్నాను కాబట్టి నాకు చాలా నచ్చింది. అదే నేను చెప్పాలనుకున్నాను అంతే. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీలాంటి ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే చాలా ఫాస్ట్గా రికవర్ కూడా అవుతారు. అలానే ఇంకొక ఫ్యామిలీ మెంబర్ అయిన యలమందయ్య గారిని కూడా వచ్చి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. వేదికను అలంకరించిన పెద్దలకు మరియు మీడియా వారికి, క్యాన్సర్ బారిన పడిన రోగులు తొందరగా కోలుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా మిసెస్కి కే వాసవి గత 8 నెలలుగా క్యాన్సర్ బారిన పడ్డారు. బాడీ టెస్ట్ హెల్త్ బాడీ చెకప్లు చేపించగా ఇది కొంచెం క్రియాటిన్ పెరిగిందన్నారు. ఇంకెమ్మటి ఇక్కడే ఇప్పుడు కూడా గత 20 సంవత్సరాల నుంచి కూడా మేము నాగార్జున హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ ఏదైనా సరే బాడీ చెకప్లు ఇక్కడే చేయించుకుంటాము. అలాగే ఇక్కడ మాకు రాజేష్ మల్లిక్ గారు ట్రీట్మెంట్ చేస్తున్నారు. ప్రతి 15 రోజులకి 10 వారానికి కీమోలు ఇచ్చినా సరే ఏదైనా ప్రాబ్లం ఉన్నా సరే ఎమ్మటే కాల్ చేస్తారు. అలాగే కొంచెం ఫైనాన్షియల్గా అన్నా కూడా మన కోట రాజేష్ గారు కొంచెం బాగా కన్స్ట్రక్షన్ ఇచ్చి మాకు బాగానే చేస్తున్నారు. అలాగే విజయభాస్కర్ గారు చాలా మంది కూడా సజెషన్ ఇచ్చారు. మీరు హైదరాబాద్ చూపించుకోవచ్చు కదా, ఇంకోసారి చూపించుకోవచ్చు కదా, అన్ని సజెషన్ ఇచ్చారు. మాకు ఇంటి పక్కనే ఉంది, మంచి డాక్టర్లు ఉన్నారు ఇక్కడ, మేము ఇక్కడే చూపించుకుంటాం. ఎంతమంది సజెషన్ చెప్పినా కూడా మేము లేదని చెప్పేసి కూడా ప్రతిసారి కూడా ఇక్కడే చూపించుకుంటున్నాం. ఇంకోటి ఏంటంటే రూట్స్ హెల్త్ ఫౌండేషన్ తరఫున మా విజయభాస్కర్ గారు వాళ్ళ మిసెస్ గారు కానీ వచ్చి ఎంతో మనోధైర్యాన్ని ఇంటికి వచ్చి కూడా మనోధైర్యాన్ని ఇచ్చేసి పేషెంట్ని బాగా ధైర్యం చెప్తున్నారు. వారు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఏదన్నా సర్చ్ చేసినప్పుడు ఎనీ హెల్త్ రిలేటెడ్ క్యాన్సర్ అనో, హార్ట్ ప్రాబ్లం అనో, లేకపోతే అసలు మన జీవన శైలి ఎలా అనో, దేనికైనా సరే మీరు ఒక సర్చ్ బార్లో హెల్త్ గురించి ఏదన్నా సర్చ్ చేస్తున్నారు అని అంటే ఫస్ట్ వచ్చే పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు. హీఈస్ ఇన్ ఆర్ అసోసియేషన్ టుడే. ఆయనవి మనం యూట్యూబ్లో చూడడం కాదు, మనం డైరెక్ట్గా మన చీఫ్ గెస్ట్ నుంచి ఆయన మాటలు మనం డైరెక్ట్గా వినగలుగుతున్నామంటే ఇది ఈరోజు మనకున్న అదృష్టం. సో ఐ రిక్వెస్ట్ అవర్ చీఫ్ గెస్ట్ డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు టు సే ఫ్యూ వర్డ్స్. థ్యాంక్ యూ. రూట్స్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ విజయభాస్కర్ గారు, అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ని ఇంత చక్కగా నిర్వహిస్తూ జనసామాన్యులకు చేరువ చేసి నిరుపేదలకు సైతం డబ్బు లేని వారికి కూడా మేము ఉన్నామని అండగా నిలుస్తున్న అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్కి అధిపతిగా ఉండి డైరెక్టర్గా ఉన్న కోట రాజేష్ గారు. అలాగే అందరూ సంపాదిస్తారు, పుట్టినప్పుడు
మనం ఏం తీసుకురాలా, వట్టి బట్టలతో వచ్చాం, పోయేటప్పుడు కూడా వట్టి బట్టలతో వెళ్తాం. అది గ్రహించిన పారిశ్రామికవేత్త నా వంతు సహాయం అంటూ ఎవరు వచ్చినా ఏది అడిగినా ఏది కాదనకుండా సహాయం చేస్తూ, ముఖ్యంగా క్యాన్సర్ సంబంధించిన వారికి ఎంతో సహాయ సహకారాలు గత 2-3 దశాబ్దాలుగా తనదైన సేవను అందిస్తున్న అన్నే శివనాగేశ్వరరావు గారు, అలాగే రైల్వేలో ఆ శాఖలో నిరంతరం బిజీగా ఉంటూ కూడా సేవ చేయాలంటే సమయం అనేది కాదు. వేర్ దేర్ ఇస్ విల్ దేర్ ఇస్ ఎ వే. మనసు ఉంటే మార్గాలు ఉంటాయి. అలా శ్రీనివాస్ గారు జై భారత్ చారిటబుల్ ట్రస్ట్ పెట్టి ఈరోజు మనందరికీ ఇక్కడ వచ్చిన ఆహ్వానితులకు ఈ పండ్లు ఇస్తున్నందుకు హృదయపూర్వకంగా అభినందిస్తూ, అలాగే మరొక సంస్థ నోబెల్ ఫౌండేషన్, ఇలా ఒకరే కాదు అందరు కలిసికట్టుగా చేయటం ద్వారా సమిష్టి కృషి ఎప్పుడు ఫలిస్తుంది. అలాగే ఇక్కడ ప్రముఖ రేడియేషన్ ఆంకాలజిస్ట్ కరెంట్ టీచర్ డాక్టర్ కాంతి గారు, అలాగే ప్రముఖ సర్జన్ డాక్టర్ విజయ్ గారు, ఆయుర్వేద రంగంలో నిష్ణాతులైన డాక్టర్ పద్మజ, అనేక మంది ప్రముఖులు ఈ యొక్క సమావేశానికి ఇచ్చేయడం జరిగింది. మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్సుమాంజలు తెలియజేస్తూ, ఈరోజు ఈ పండ్లు అందుకోవడానికి వచ్చిన వాళ్ళు క్యాన్సర్ రోగులు కాదు, మీరు క్యాన్సర్ సైనికులు, మీరు క్యాన్సర్ విజేతలు, మీరు రోగులు కానే కాదు. ఆనాడు మనం యుద్ధాలు చేశాం, పాకిస్తాన్ మీద యుద్ధం చేశాం, గెలిచాం. అలాగే కోవిడ్ మీద యుద్ధం చేశాం, దానికి కమాండర్ ఎవరంటే ప్రధానమంత్రి మోదీ, ఆయన ఆధ్వర్యంలో కోవిడ్ పోరాటం చేశాం, మన ఆయుధాలను ఉపయోగించాం, మందులు వాడాం, వ్యాక్సిన్ వాడాం, జయించాం. మీరెవరు కూడా రోగులు కాదు, మీరు విజేతలు, యుద్ధంలో గెలిచారు. అటువంటి ఈ రోజున ఎవరు కూడా అధైర్యపడవలసిన అవసరం లేదు. నేనెందుకు సైనికులు అంటున్నాను, మనం బయట ఎంత ధైర్యంగా ఉంటామో మీ యొక్క రక్తంలో తెల్ల కణాలు ఉన్నాయి. ఆ తెల్ల కణాలనే సైనికులు మీరు ధైర్యంగా ఉంటే మీ లోపల నుండి మిగిలిపోయిన అడుగు పొడుగు మిగిలిపోయి ఉంటాయి క్యాన్సర్ కణాలు, వాటి మీద యుద్ధం చేస్తాయి, ఎక్కువ కాలం జీవిస్తారు. కనుక మనలో రోగ నిరోధక శక్తి అంటే రక్తం నుండి తెల్ల రక్త కణాలు, అవి ఉత్సాహంగా ఉల్లాసంగా ఆనందంగా అవి నీ సంగతి తెలుస్తానే అని చెప్పి క్యాన్సర్ కణం మీద దాడి చేసి యుద్ధం చేసి వాటిని చంపేస్తాయి. చంపగలిగిన శక్తి ఉంది. నువ్వు ఎప్పుడు దిగాలుగా అయ్యో అనుకున్నావు అనుకో, ఆ తెల్ల కణాలు పడుకుని ఉంటాయి, ఏం పర్వాలేదు, నాకేమైంది, చికిత్స చేయించుకున్నాను. ఈరోజు అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ తిరుగులేదు. కొంతమంది తెల్లని వాళ్ళు అమాయకులు పరిజ్ఞానం లేక అమెరికా, నేను హైదరాబాద్ వెళ్తున్నా ఉంటాను, నేను హైదరాబాద్ నుంచే వచ్చాను, హైదరాబాద్ లో చూశాను ప్రతి ఈ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అన్ని క్యాన్సర్ హాస్పిటల్ సందర్శించాను, చివరికి బొంబాయిలో క్యాన్సర్ హాస్పిటల్ కూడా చూశాను. ఇంకా ప్రపంచంలో 2 అతిపెద్ద క్యాన్సర్ హాస్పిటల్స్ ఉన్నాయి అమెరికాలో. ఒకటి న్యూయార్క్ లో ఉంది, స్లోన్ కెట్రింగ్ మెమోరియల్ హాస్పిటల్ అంటారు, ఇంకోటి హ్యూస్టన్ లో ఉంది, ఆండర్సన్ హాస్పిటల్ ఉన్నారు. ఆ రెండింటిని చూడటం జరిగింది. అక్కడ జరిగే చికిత్సలు అమెరికాలో అత్యున్నత ప్రమాణాలతో ప్రపంచ దేశాలను శాసిస్తున్న 2 హాస్పిటల్తో సమానంగా ఇక్కడ అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ వాడలో సేవలు అందిస్తున్నారు. ఏది తేడా లేదు. ఎందుకంటే నేను చెప్తాను, చూశాను, కళ్ళతో చూసి మాట్లాడతాను. మరి రోగులు అనం నేను, వాళ్ళు నా కుటుంబ సభ్యులు. ఇప్పుడు ఈ యుద్ధాన్ని జయించాలంటే 3 వ్యూహాలు ఉన్నాయి. మిలిటరీ, నేవీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ 3 ఉన్నాయి కదా. అలాగే ఇక్కడ క్యాన్సర్ జయించాలంటే 3 వ్యూహాలు ఉన్నాయి. ముందు రాకుండా చేద్దాం. రాకుండా చేద్దామంటే మన చేతిలో ఉంది. ఏం చేయాలి? ధూమపానం, బీడీ, సిగరెట్, చుట్టా, గుట్కా, పాన్ పరాగు, నస్యం, జరదా, కిళ్ళి, పొగాకు ఉత్పత్తులను మనం వాడకుండా చెయ్యాలి. చేస్తే క్యాన్సర్ రాదు. రెండోది మందు. ఆ మందు తాగకుండా క్యాన్సర్ రావు. మందు తాగితే లివర్ క్యాన్సర్ వస్తుంది, మందు తాగితే అన్నవాటి క్యాన్సర్ వస్తుంది, మందు తాగితే నాలుక మీద క్యాన్సర్, పెదవి మీద క్యాన్సర్, గొంతు క్యాన్సర్, అన్ని క్యాన్సర్ ఉంటాయి. కనుక మన చేతిలో ఉండి మనమందరం నడుం కట్టుకోవాల్సింది ముందు రాకుండా చేయటం. అలాగే మన రైతు సోదరులను వాళ్ళను ప్రభావితం చేయాలా.
ఎందుకయ్యా మనకు ఆవు పేడ ఉంది, గేదె పేడ ఉంది, పశువుల పెంట ఉంది, ఎందుకు రసాయన ఎరువులు వదిలేయి. పురుగులు ఎందుకు కొడతాయా? పురుగు ఆవు మూత్రం చల్లు, లేదా వేపాకు నుంచి తీసుకొచ్చి చల్లు. వాటితో ఈ పురుగుల మీద చీడపేడ యుద్ధం చేయంతే కానీ ఎందుకు ఆ రసాయన పురుగు మందులు అని చెప్పి రసాయన ఎరువులు, పురుగు మందుల వినియోగం వల్ల క్యాన్సర్లు పెరిగిపోతా ఉన్నాయి. ఇది నివారణ అనేది ముఖ్యం. నివారణ చేయటం అనే దాంట్లో మనం అందరం కూడా భాగస్వాములు కావాలి. ఇది రెండో వ్యూహం. తొలి దశ గుర్తించాలి. తొలి దశ గుర్తించాలంటే ఇక్కడ మనకు అడ్డం వచ్చి కూర్చుంది ఒకటి, ఎందుకంటే నొప్పి ఉండదు. నొప్పి ఉందనుకో క్యాన్సర్ అందరూ మొదటి దశలో వచ్చేస్తారు. ఇదేంటి దిక్కుమాలినది. 4వ దశ వచ్చేదాకా నొప్పి అనేది నొప్పి తెలవడం కనుక వదిలేస్తుంటారు. నొట్టో ఉంటుంది పుండు, సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఏదో పుండు లేని వదిలేస్తారు. అదే నొప్పి ఉందనుకో అబ్బో నొప్పిని ఎగురుకుంటూ వెళ్తారు. 4వ దశ వరకు క్యాన్సర్ కి నొప్పి ఉండదు. అందువల్ల మనం ఆలస్యం చేసేస్తున్నాం. మనం కనుక తొలి దశలో గుర్తిస్తే, నేను జీర్ణకోశాల వ్యాధుల నిపుణుల్ని, పెద్ద పేగు ఆపరేషన్ చేశాను క్యాన్సర్ కి. మొదటి దశలో పెద్ద పేగు క్యాన్సర్ ఆపరేషన్ చేస్తే 50 ఏళ్ళు బతుకుతారు. 2వ దశలో చేస్తే 30 ఏళ్ళు బతుకుతారు. 3వ దశలో చేస్తే 5 ఏళ్ళు బతుకుతారు. 4వ దశ చేస్తే 2 ఏళ్ళు బతుకుతారు. చూసారా తేడా? కనుక తొలి దశలో గుర్తించాలి. ఇంకోటి మనం గమనించవలసింది, సమాజంలో చెప్పవలసింది ఏంటంటే, వంశ పారంపర్యంగా క్యాన్సర్లు వస్తాయి. తల్లికి అమ్మమ్మకి రొమ్ము క్యాన్సర్ ఉందంటే మనవరాలకి వస్తుంది. అది మన అవగాహన కావాలి. అలాగే పెద్ద పేగు క్యాన్సర్, తండ్రికి తాతకి మేనత్తకి మేనమామకి క్యాన్సర్ ఉందంటే ఆ కుటుంబంలో మిగతా వాళ్ళు కూడా సంవత్సరానికి ఒకసారి కొలనోస్కోపీని, ఒక లైట్ అమర్చిన పరికరాన్ని మలద్వారం ద్వారా ప్రవేశపెట్టి పరీక్ష చేస్తే తొలి దశలో గుర్తించగలుగుతాం. ఆ విధంగా మనం ఏదైనా పాపం చేస్తే దేవుడు రే నువ్వు తప్పు చేసావు, నీకు శిక్ష వేస్తాను, నీకు క్యాన్సర్ రావాలని నీకు శిక్ష వేస్తానంటే, అప్పుడు స్వామి నాకు క్యాన్సర్ వస్తే నాకు మంచి క్యాన్సర్ ఇవ్వు అని. ఏం మంచి క్యాన్సర్ అంటే థైరాయిడ్ క్యాన్సర్. థైరాయిడ్ క్యాన్సర్ వస్తే చచ్చిపోరు. అంటే థైరాయిడ్ క్యాన్సర్ వస్తే పూర్తిగా 100కి 100 విజయవంతం అవుతారు. కనుక ఈ రోజు అన్ని నయమయ్యే జబ్బులు. ఇంత ముందులాగా మనం మానసికంగా కుంగిపోయి అమ్మో అయ్యో, ఇంకోటి ఎవరు సానుభూతి అవసరంలా. ఎవరిని వచ్చి అమ్మాయి నీ క్యాన్సర్ అంట కదా అని ఏదో కళ నిలబెట్టి చేస్తుండే. ఎందుకమ్మా, నేను చికిత్స చేయించుకున్నాను, అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్కి వెళ్ళాను, అత్యాధునిక సదుపాయాలతో లేటెస్ట్ టెక్నాలజీతో చేయించుకొచ్చాను, నువ్వెందుకు బాధపడతావు? నాకు లేదు బాధ, నీకెందుకమ్మా అని చెప్పి చెప్పండి. ఎవరు సానుభూతి చూపించాల్సిన అవసరం లేదు. సానుభూతి ఏంటి? మనం యుద్ధం గెలిచేస్తే, పాకిస్తాన్ నుంచి యుద్ధం గెలిచేస్తే ఏం సానుభూతి చెప్పు? ఎలా గెలిచావు యుద్ధం అని చెప్పు, 10 మందికి చెప్పాలి. అంతేగాని వచ్చి కళ్ళంటే నీళ్ళు పెట్టి అయ్యో అమ్మో నీకు ఇది వచ్చేసిందంట అది వచ్చేసి ఏం గెలిచలేవే, నేను ఇంక 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఇక్కడే ఉంటాను, ఎక్కడ పోయిన ఆస్తి నాకే ఉంటుంది, నీకు రాసిస్తాను, నేను బెంగ పెట్టుకోబాకండి, నేను ఏమోనో ఇంకా 20 ఏళ్ళు 30 ఏళ్ళు బతుకుంటానని చెప్పండి. ఇది పరిస్థితి. తర్వాత చికిత్స చాలా మందికి తెలియదు. ఈ విజయవాడ నగరంలో ఇలాంటి హాస్పిటల్ ఉందని చాలా మందికి అవగాహన లేదు. నేను ఎవరు ఫోన్ చేసినా ఎప్పుడు చేసినా డాక్టర్లు బిజీగా ఉంటారు, అయినా కూడా వాళ్ళు స్పందిస్తారు. ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు మేనేజర్ మురళి అని. మొట్టమొదటిగా ఆయనకి అప్పచెప్పేస్తాను పేషెంట్, తీసుకొచ్చి రిజిస్టర్ చేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఖాళీగా ఉన్న సమయంలో నాతో మాట్లాడిస్తారు. ఎందుకంటే పంపించడం కాదు, నేను వదిలిపెట్టను. ఎవరైతే వచ్చారో ఇంటికి వెళ్ళే వరకు అతను ఎలా ఉన్నాడని తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. పంపించేసాను అయిపోవడం కాదు. ఎప్పుడైనా లేదు వాళ్ళని అడిగితే అయ్యా ఈ రోజు డబ్బులు ఈ టెస్ట్ చేయించుకోలేరు, 50% కడతారు, అసలు ఏమీ లేదన్నా కూడా చేస్తున్నారు. అదే చూసారా? ఎవరైనా గర్భధరిత్రులు వచ్చి ఈ రోగికి ఏమీ కట్టుకోలేనన్నా కూడా చేసే పరిస్థితి ఉంది ఈరోజు ఈ హాస్పిటల్లో. అది మనం కావాల్సింది. మానవతా మూర్తులై సేవామూర్తులై వేదిక మీద ఉన్నవాళ్ళు డాక్టర్లు అందరూ కాదు, వాళ్ళు డాక్టర్లు కాదు, మన ముందు కనిపించే దేవుడు. వైద్యో నారాయణ వారి అనేది ఎక్కడో ఉన్నారో మనకు తెలియదు, కానీ ఈ హాస్పిటల్లో ఉన్న ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో అంకిత భావంతో తన నిమగ్నమై నైతిక విలువలు కట్టుబడి నా కుటుంబ సభ్యుడు అనే విధంగా ప్రతి ఒక్కరికి చికిత్సను అందించడం అనేది విశేషం. కనుక ఇటువంటి అన్ని సదుపాయాలు కలిగిన అమెరికా పోటీగా ఉన్న హాస్పిటల్ ఎక్కడుంటే
మనం హైదరాబాద్ ఇంకొక నగరం ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు. మూడు మనం సైనికులు, మీరు ఉన్నారు కదా, సైనికుల ద్వారా గ్రామాలకి, అమాయకులకి, నిరక్షరాస్యులకి వేముద్ర వేసే సమాచారం అందవలసిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే మీడియా మిత్రులు ఇవన్నీ కూడా మనకి పత్రికల ద్వారా, మరి న్యూస్ ద్వారా, అలాగే యూట్యూబ్ ఛానల్ ద్వారా అవగాహన కల్పించి ఇటువంటి అన్ని సదుపాయాలు కలిగిన అమెరికన్ ఆంకాలజీ హాస్పిటల్ సేవాభావంతో సేవలు అందిస్తుంది. మీరు ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు. A to Z. ఒక ఆమె చెప్పింది, పాప నాకు రక్తం క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్ అని చెప్పింది. బ్లడ్ క్యాన్సర్ అంటే ఇంకెక్కడ లేదనుకుంటున్నారు. ఇక్కడ మూలిక మార్పిడి చికిత్స కూడా అమెరికన్ ఆంకాలజీలోనే ఉన్నదనే సంగతి చాలా మందికి తెలుసుకోవాలి, చెప్పాలి. అక్కడ పోదాం, ఇక్కడ పోదాం, ఎక్కడ పోవాల్సిన అవసరం లేదు. తర్వాత పలు చికిత్సలు మన ఎన్టీఆర్ వైద్య సేవ ప్రభుత్వం ఇచ్చే తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ కూడా అందుబాటులో అనే విషయాన్ని మనం తెలియజేయవలసిన అవసరం ఉంది. ఇది ఈ సందర్భంగా ఈ అవకాశం తీసుకుని నాకు తెలిసిన వాళ్ళు ఎవరైనా, మా ఊరు వాళ్ళు, మా నియోజకవర్గం వాళ్ళు, నాకు తెలిసిన వాళ్ళు ఇంతవరకు వందల్లో కాదు కొన్ని వేల మందిని 2013వ సంవత్సరం నుంచి నేటి వరకు గత 11 సంవత్సరాలుగా నిరంతరం ఎవరైనా కూడా ఇక్కడ పంపించడం జరిగింది. అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆనందంగా ఇప్పటికీ చక్కని జీవన విధానంతో ముందుకు సాగడం అనేది విశేషం. ఈ సందర్భంగా ఆ పాప రోజు, మిలిండా రోజ్ మనకి ఎటువంటి సందేశం ఇచ్చింది? పాప కొవ్వొత్తి చీకటి నిండుకున్న అడవిలో వెలుగునిస్తుంది, కానీ ఆ కొవ్వొత్తి కరిగిపోతుంది, కరిగిపోయి పూర్తిగా నశించిపోతుంది. కానీ కొవ్వొత్తి అది ఉన్నంత కాలం వెలుగుతూ వెలుగుతూ మైనం కరుగుతూ చివరికి అంతమవుతుంది. ఆ విధంగా ఉన్న నెల రోజులు 2 నెలల్లో నేనున్నాను మీకు అండగాని ఆ మిలిండా రోజుని స్ఫూర్తిగా తీసుకుని మనం అందరం కూడా మానసికంగా కుంగిపోవాల్సిన అవసరం లేదు. మనం అందరం కూడా క్యాన్సర్ విజేతలమని గుర్తించుకుని ముందుకు సాగవలసిన అవసరం ఉందని మీకు మనవి చేస్తూ మరొకసారి అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ విజయవాడ బృందాన్ని హృదయపూర్వకంగా అభినందిస్తూ ఇలాంటి సేవలు భవిష్యత్తులో కూడా కొనసాగాలని, మరింత పేద ప్రజలకు చేరువ కావాలని ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ ఇచ్చిన ఇన్స్పిరేషన్స్ కి ఈ క్లాప్స్ అసలు చాలా చక్కగా ఉన్నాయి. నాకైతే ఎంత ఇన్స్పైర్ చేశారు అందరూ మనం చూసాము ప్రత్యక్షంగా. సో వన్స్ మోర్ గివ్ సిఎల్ వెంకట్రావు గారు ఎ బిగ్ క్లాప్. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ అసలు ఉద్దేశమైన రోజెస్ ఇవ్వడము, ఫ్రూట్స్ ఇవ్వడము అనే పార్ట్కి వద్దాము. ద మెయిన్ పార్ట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్. క్యాన్సర్ కారకాలు, పర్యావరణం పాడు చేయడం, ప్రజలను ఆంధ్ర తెలంగాణలో కూడా మొక్కలు నాటించిన సొంత ఖర్చుతో జరిగింది. ఇలాంటి మిత్రులు ఉండడం వల్లనే చారిటబుల్ ట్రస్ట్ ముందుకు నడవడానికి ఉపయోగపడుతున్నారు. నిజంగా ఇలాంటి మిత్రుల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను.
అందులో కూడా వాళ్ళు చాలా క్లాత్ కలెక్షన్స్ వాటన్నిటిలో కూడా చేసి రావాలి, సుధారాణి గారు రావాలి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఈరోజు మనకి ఇంత చక్కని కార్యక్రమం చేసుకోవడానికి అవకాశం ఇచ్చిన ఫస్ట్ అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ వారికి మా ధన్యవాదాలండి. ఇక్కడ ఉన్న డాక్టర్స్, స్టాఫ్ అందరూ, నర్సులు కానీ అందరూ మాకు ఎంతో చక్కగా సహకరించినందుకు వారందరికీ ధన్యవాదాలు. అలాగే ఇక్కడ వచ్చిన వారియర్స్కి మా హృదయపూర్వక ఆశీస్సులు అండ్ ధన్యవాదాలు. అలాగే మాతో సహకరించిన జై భారత్ ఫౌండేషన్ వారికి కూడా మా ధన్యవాదాలండి. ఈరోజు చక్కగా అందరికీ మాతో సహకరించి ఫ్రూట్స్ అందించిన అందరికీ, అలాగే మాకు మా ఈ ప్రోగ్రామ్స్ని చక్కగా ప్రజల్లోకి ప్రజెంట్ చేసే మా మీడియా సోదరులకు కూడా మా ధన్యవాదాలు ఫస్ట్. అలాగే మా ఈ కార్యక్రమం తెలుసుకొని దగ్గరికి వచ్చి విజేత లయన్స్ క్లబ్ వారు ఇప్పటికిప్పుడు వచ్చి మాకు సహకరించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా నోబెల్ ట్రస్ట్ వారికి కూడా మా ధన్యవాదాలు. ఫస్ట్ సార్ మాకు పిలవగానే చీఫ్ గెస్ట్గా వచ్చినందుకు, ఇన్స్పైరింగ్ మెసేజ్ అందరికీ ఇచ్చినందుకు మా సిఎల్ వెంకట్రావు సార్కి ప్రత్యేక ధన్యవాదాలు సార్. రూట్స్ మెంబర్స్ అందరికీ ఇంత చక్కటి కార్యక్రమానికి అందరూ అటెండ్ అయ్యి చేసినందుకు అందరికీ, మా రూట్స్ మెంబర్స్ అందరికీ ప్రత్యేక అభినందనలు. మా రూట్స్ ఆస్పైస్ చైర్మన్ అన్ని శివనాగేశ్వరరావు గారికి మా ధన్యవాదాలు. మా రూట్స్ చైర్మన్ గారికి అందరికీ కూడా చాలా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఈ ప్రోగ్రాం అందరూ చక్కగా కలిసికట్టుగా చేసినందుకు ప్రతి ఒక్కరికి అండి పేరు పేరున మా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ.